వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కేశవంద్రం మండలం ఆదర్శ నగర్లో ఉన్నాము. ఇక్కడ కరోనా కష్టకాలంలో క్లాసులకి ఓన్లీ టైంలో కూడా విద్యార్థులు తమ ఆన్లైన్ క్లాసులో వినుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కొట్టడమే కాకుండా కొద్దిమంది పాటలు పాడుతూ వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడమే కాకుండా అలానే ఒక కుర్రాడు కేశవంద్రం స్టేషన్కి చెందిన కుర్రాడు అతను కష్టతరం కానీ శిక్షణ తీసుకున్నా కానీ కష్టతరమైన ఒక స్కేటింగ్ గేమ్ని ఆడుతూ కేశవంద్రం వీధుల్లో చక్కర్లు కొడుతూ కేశవంద్రం స్టేషన్ ప్రజలందరినీ ఆకర్షితం చేస్తూ కేశవంద్రం చేస్తున్నాడు. అతనే ఆదర్శ నగర్కి చెందిన దారావత్ అఖిల్. అతను ఆడి తెలుసుకున్నాము. హాయ్ అఖిల్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఓకే. స్కేటింగ్ ఉంది కదా, ఈ స్కేటింగ్ గేమ్ అది ఓన్లీ మన సిటీలకు మాత్రమే అది పరిచయం, మన పల్లెటూరులో నాన్నకి తెలియదు. నీకు ఎట్లా నేర్చుకోవాలనిపించింది, ఎందుకు అనిపించిందా? అప్పుడు యూట్యూబ్స్ ఉన్నాయి కదా, షార్ట్స్ చూస్తూ స్కేటింగ్ వచ్చేది రీల్స్. అట్లా నేర్చుకోవాలి కొనుక్కొని మనం ఒకటి ఉండాలని చెప్పేసి చూస్తూ ఉండేది. మా డాన్ని ఒక 2 months అడిగా. ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి తిట్టిండు ఒక 2-3 times. ఆ తర్వాత డాడీ నాకు తెలియదు, వరంగల్ పోయినప్పుడు డాడీ తీసుకొచ్చి. ఎంత అయింది ఖర్చు? 5,000 ఎంత? అంటే మీరు ఇప్పుడు గేమ్స్ అంటే చేస్తున్నది, క్యారమ్ ఉన్నది, క్రికెట్ ఉన్నది, వాలీబాల్ అన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఈ గేమ్ ఎందుకు అనుకుంటున్నారు? అదంటే ప్రతి ఒక్కళ్ళు ఆడతారు. దీనికంటే ఇప్పుడు చాలా మంది మన దగ్గర కోచెస్ అడుగుదామన్నా కోచెస్ లేరు. నెట్ బాల్ ఉన్నారు, బాస్కెట్ బాల్ ఉన్నారు, వాలీబాల్, ప్రతి ఒక్క గేమ్స్ ఉన్నారు కానీ వీటికి లేరు. సిటీస్లోనే ఉంటారు వీటికైతే, దీనికైతే ఉన్నారు. అట్లా అని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ యూట్యూబ్లో స్కేటింగ్ ప్రాక్టీస్ అని కొడితే వస్తారు. అయితే అట్లా నేను ఒక 2-3 times చూసా. ఉన్న తర్వాత ఒక 2-3 times చూసినా అట్లా అయినా నేర్చుకునేది. అంటే ఇప్పుడు మీరు గేమ్ నేర్చుకున్నారు కదా, గేమ్ ఓన్లీ కరెక్ట్ పర్ఫెక్ట్ శిక్షణ తీసుకున్నారు కానీ వాళ్ళకు ఎంత మెయిన్గా డైరెక్ట్ శిక్షణ డైలీ వెళ్ళి శిక్షణ తీసుకుని వాళ్ళకి చాలా కష్టమైంది. మరి మీరు నేర్చుకుంటున్నప్పుడు కింద పడడం కానీ, కింద పడ్డప్పుడు మీ నాన్న వాళ్ళు కానీ మీ మమ్మీ వాళ్ళు కానీ వద్దనే ప్రయత్నం చేయలేదా? చెప్పేళ్ళు. నేను చాలాసార్లు పడ్డ తర్వాత ఎందుకులే వచ్చేది, అవసరం లేదు, మళ్ళీ నీ కాళ్ళ గిట్ల మీద దెబ్బలు ఆడతాయి, ఎందుకులే అని చెప్పేసి తిట్టింది డాడీ మమ్మీ ఇట్లా. అయితే ఒక్కొక్కసారి మమ్మీ ఒకసారి పడేసింది బయట, నాకు తెలియకుండా పడేసింది. ఆ తర్వాత ఒక 2 రోజులు ఏడ్చిన తర్వాత మమ్మీ నాకు తెలియకుండా ఇచ్చింది. ఆ తర్వాత అప్పటి నుంచి కొంచెం మెల్లగా నేర్చుకుంటూ పర్ఫెక్ట్ అయినా. మళ్ళీ ఇప్పుడు నీకు నెక్స్ట్ ఫ్యూచర్ నేర్చుకుంటావా, మళ్ళీ ఇంక ఇదే గేమ్లో ఉంటావా, ఇంకా మరి దీనిపైన ఎక్కడికన్నా ట్రైనింగ్ ఏమైనా శిక్షణ తీసుకునే అవకాశం? ట్రైనింగ్ ఇట్లా ఏం తీసుకుని పర్ఫెక్ట్ అయిపోయినా ఒకళ్ళకి అంటే మా ఫ్రెండ్స్ గిట్లా కావాలంటే నేర్పిస్తా అని నేను ట్రైనింగ్కి వెళ్ళాను. స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి కదా, పోటీ ఉంటాయి కదా, ఆ గేమ్స్కి ఏమన్నా ప్రయత్నిస్తావా? ఎట్లా ఆ గేమ్స్కి ప్రయత్నిస్తావా? ఓన్లీ ఇప్పుడు నీకు స్కేటింగ్ వచ్చా, ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా? స్కేటింగ్ ఒకటి వచ్చి నెట్ బాల్ బాస్కెట్బాల్ నెట్ బాల్ అంటే ఎక్కడ నేర్చుకున్నారు? నెట్ బాల్ సెయింట్ జాన్స్ హై స్కూల్లో వెంకటేశ్వర సార్ ఉంటాడు మాకు పీటీ. ఆ సారు కోచ్ జనగాం కోచ్ నాకు నేర్పించాడు. అయితే డాడీ కూడా కొంచెం పరిచయం సార్. అయితే సారు చెప్పింది అదే నేర్చుకుంటా సార్ అంటే నేర్పించింది సార్. ఇప్పుడు ఈ స్కేటింగ్ మాత్రం కొంతమంది నేర్చుకున్నాను. నెక్స్ట్ నీ టార్గెట్ ఏంటి మరి స్కేటింగ్ గేమ్లో? స్కేటింగ్ గేమ్లో ఒక 2-3 నేషనల్స్ పోవాలి. 2-3 నేషనల్స్ గెలుస్తా పక్క. మరి ఈ ప్రాక్టీస్ సరిపోదు కదా, నువ్వు సిటీలో వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, కొద్దిగా అమౌంట్ ఖర్చుతో కూడుకున్న పని, ఎట్లా దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? ఇప్పుడు దీన్నంటే ఇప్పుడు ఇది నేర్చుకుంటా తర్వాత ఇప్పుడు 9th కదా, 10th ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకొని ఇప్పుడు ఇంటర్లో ఇప్పుడు కాలేజ్కి ఎట్లయినా హాస్టల్లో ఇట్లా వేస్తారు కదా, స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అయ్యి చేసుకున్నామని అనుకుంటున్నాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్నది? ఇది నేను కరోనా టైం అందరూ కరోనా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే క్లాస్ విన్న తర్వాత నేర్చుకునేదా, అవి డుమ్మా కొట్టేసి నేర్చుకునేదా? అంటే అవి వినేది, అవి విన్న తర్వాత అప్పుడు లేవు కదా నాకు ఎట్లుండాలి ఏందన్నది అప్పుడు చూసేది. అప్పుడు చూసిన తర్వాత కొంచెం నాకు ఎట్లా చేయాలన్నది టెక్నిక్స్ అయిపోయినాక తర్వాత ఎప్పుడు భయం అనిపించలేదా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు? భయం అవుతుంది, ఎక్కడ కింద పడదాము, ఏదో దెబ్బ తాకుతుందో అని చెప్పేసి భయం. ఆ మాత్రం భయం లేకుండా ఉంటుంది ఏదన్నా. కింద పడాలి అయితే ఏది రాదు, కింద పడాల్సిందే.
ఫుట్బాల్ ఏమన్నా స్పోర్ట్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారా? ఎక్కడ దాకా వెళ్ళారు? అవి నేషనల్ ఇక్కడ ఏ స్టేట్లో? మధ్యప్రదేశ్ తెలంగాణ నాన్నగారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ గేమ్ ఆయనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఆయన చేసిన కృషి ఏంటి అనేది ఒకసారి ఆయన తెలుసుకుందాం. చెప్పండి భీమగారు. ఇది వాస్తవం అంటే మా అబ్బాయిని రోడ్ల మీద నడుస్తూ ఉంటే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, బాబు మీరు అబ్బాయి రోడ్ల మీద స్పీడ్గా వెళ్తాడు, ఏమన్నా యాక్సిడెంట్ ఇట్లా కావాలంటే నేను భయంగా చెప్పిన, డాడీ స్కేటింగ్ వద్దు డాడీ మనకు. చాలామంది నాకు ఒక 10 మంది దాకా చెప్పారు స్కేటింగ్ వద్దు బాబు, వాడు రోడ్ల మీద ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ వరకు పోతాడు బాగా స్పీడ్లో. ఎంత నాకు తెలిసిన బైక్ మీద నేనే ఒక 2 times పోయినా కావాలికి, ఒక 20 నుంచి 40 అంత స్పీడ్లో వెళ్తూ ఉంటాడు అన్నట్టు. అరే డాడీ వద్దు డాడీ అని నేను ఒక 2 times స్కేటింగ్ తీసి దాసేసా. నేను నాకు స్కేటింగ్ కావాలి డాడీ, స్కేటింగ్ కావాలి డాడీ అంటే నేను అది ఎట్లుంటుందో మనకు తెలియదు, మనం అయితే చదువుకోలేదు, చదువుకున్న దాని గురించి మనకు అంత ఆహ్వానం కూడా లేదు. లేకపోతే వద్దు డాడీ ఇది మనకు అంత డేంజర్ ఇది వద్దని ఒక 2 times దాన్ని దాసేసా కూడా 2-3 సార్లు కింద పడ్డా కూడా ఆయన తీసి అట్లా స్కేటింగ్ పోవడం, 4 గంటలకు స్కూల్కి పోవడం, స్కూల్ నుంచి సండే ఆడుకోవడం, మళ్ళీ 4 గంటలకు వచ్చి పాలు తాగి మళ్ళీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పోవడం, 3 కిలోమీటర్లు రావడం. ఈయనకు ఒక 2-3 ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి కూడా కావాలి ఈయనగా, వాళ్ళు నేర్చుకోలేకపోతాడు. 2-3 ఫ్యామిలీతో వచ్చినా కూడా వాళ్ళు నేర్చుకోవాలన్న పట్టుదల వాళ్ళు కూడా ఉంటుంది కానీ నేర్చుకోలేకపోతాడు. ఈయన కరోనా టైం నుంచి ఇప్పటి వరకు నేర్చుకొని ఇప్పుడే కొద్దిగా బాగా సీనియర్గా, ఒక కరోనా టైం నుంచి నిన్న మొన్న ఒక 2 నెలల 15 బాగా స్పీడ్ అందరిలో ఎడిపోయినా మనం నడిచినట్టు నడుస్తాడు, స్పీడ్ ఉరుకుతాడు. ఓకే ఇప్పటివరకు అయితే బాగా ఉన్నాడు. మా అబ్బాయి ఇట్లా స్కేటింగ్లో అందరిలో ఇట్లా రావడము, సుమన్ సిటీ వాళ్ళు గుర్తించి మాకు ఇంటికి రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మా అబ్బాయి ఇలానే కంటిన్యూ చేపిస్తారా, లేకుంటే సడన్ ఏజ్ కానీ ఏదైనా జాబ్ వచ్చినాక కానీ దాన్ని స్కేటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కదా, దాన్ని అలానే కంటిన్యూ చేపిస్తారా, లేకుంటే వద్దులేండి మనకి సెట్ కదని పని చేపించి ట్రైనింగ్ అని ఏమైనా పంపించే అవకాశం? ట్రైనింగ్ వస్తే కంపల్సరీ ఆయన గోల్, ఇప్పుడు నేను వద్దన్నా కూడా ఆయన గోల్తో నేను నాకు ఇదే కావాలి నేను ఇదే చేస్తాను ఆయన అన్నకపోయినా, మనం ఇప్పుడు ఆయన గోల్ మనం ఆపితే మన చేసిన పని చేయ జనరేషన్ లేరు పిల్లలు. మనం వద్దనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూసి అలా ఎవరు నేర్చుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. అలాంటిది ఆయన యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఆయన సొంతంగా ఇవాళ ఈ సుమన్ టీవీలో వచ్చి గుర్తించి ఇవాళ ఎంతో చేసిందంటే రేపటి వస్తున్న ఇంకా ఎదుగుతాడన్న ఆశ నాలో ఉంటుంది. ఒకవేళ ఆయన చేస్తానంటే నేను ముందుకు తీసుకెళ్ళడానికి, నేను ఎవరైనా నేషనల్ సైడ్ ఆడిపించినా, ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా పెట్టిన స్కీమ్లు పెట్టినా ఏమైనా ఉంటుంది కదా, అట్లా నాకు తెలియనుకోండి మీకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే అట్లా ఏమైనా నేషనల్లో పిలిచినా పంపిస్తానికి మేము రెడీ. ఇప్పుడు మన మనోడు ఫస్ట్ కింద పడ్డప్పుడు దెబ్బలు తాకినాయి, బాధ కానీ వద్దులే బాధ అంటే నాకు ఒక్కడే అబ్బాయి అండి. బాధ అంటే దెబ్బ కలిగింది, పడ్డాడు, 4-5 సార్లు చేతులకు కూడా కలిగింది, చాలా సార్లు కలిగినా కూడా కొద్దిగా కూడా వినకుండా డాడీ కలుగుతూనే ఉంటుంది నేర్చుకుంటానే నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు పడ్డాడు, వద్దన్నా కూడా దాచిన కూడా వాళ్ళ అమ్మకి చెప్పి తీసుకుంటా ఉంటాడు. దాచిన కూడా షూస్ కానీ గ్లౌజెస్ కానీ హెల్మెట్ కానీ ఇవన్నీ ఎక్కడ పర్చేసుకున్నారు? అంటే నార్మల్గా బయట దొరకవు, హైదరాబాద్ సిటీ లాంటి దగ్గర దొరుకుతాయి. మరి మనోనికి ఇక్కడ తీసుకున్నారు ఎట్లా? అయితే నేను ఇది నేను తెలుసుకున్నా, దీనికి ఇది కావాలి డాడీ అంటే నేను వరంగల్ పోయినప్పుడు చేస్తాను డాడీ అని చెప్పాను. నేను ఆన్లైన్లో బుక్ చేసిన ఆయనకు. ఈ స్కేటింగ్ గేమే కాకుండా మనోడు నెట్ బాల్ కూడా ఏదో ఉందంట, దానికి స్టేట్స్ వరకు కూడా వెళ్ళిందంటే ఇంకేమన్నా యాక్టివిటీస్ ఉన్నాయా? అయితే స్టేట్ వరకు అది ఆయన మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు డాడీ నీకు 9th క్లాసే కదా ఇప్పుడే వెళ్ళడం అంత అవసరం లేదు అంటే, డాడీ మా సైన్యాన్ స్కూల్ తరఫు నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు అందరు కలిసి ఈయనకు సన్మానం కూడా చేసేది. సార్ స్కూల్లో కూడా మంచి సన్మానం చేసేది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ నుంచి ఇంత చిన్న ఏజ్లో మా అబ్బాయి మధ్యప్రదేశ్ పోవడం అంటే నాకు చాలా గొప్ప అనిపించింది. సరే పంపించినప్పుడు నాకు బాగా అనిపించింది, అంత మన అబ్బాయి చిన్నపిల్లగాడు కదా మధ్యప్రదేశ్ పంపించడం అంటే మామూలైన విషయం కాదు కదా. వద్దు డాడీ అన్న, ఆ డాడీ మా సార్ వాళ్ళు ఇట్లా పోతానంటే సార్ వాళ్ళు పోయి మాట్లాడిచ్చిండు, పోయిండు మధ్యప్రదేశ్ పోయిండు అనే సర్టిఫికేట్ కూడా వచ్చింది. మధ్యప్రదేశ్లో ఆడారు, గెలిచారు. వాళ్ళ సార్లు మా ఫాదర్లు సార్లు కూడా మనం సన్మానం చేసారు, పోయిన వాళ్ళు అందరికీ చూసారు. ఓకే అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది అబ్బాయి స్కేటింగ్ సంతోషమే. చాలా సార్లు నా గోల్ నాకు తెలుసు, చాలా సార్లు మమ్మీ చేస్తా అంటాడు, సరే పెద్దది డాడీ అన్న అయితే చేస్తాట కూడా వచ్చు, చేస్తాడుదా చెస్ కూడా ఆడతాడు. తెప్పించిన నేను ఆన్లైన్ లో చూసేసి కూడా తెప్పించినాము, ఆడతాడు. అయితే స్కేటింగ్ అంటే కొంచెం భయం పడ్డా, కింద పడతాడు కదా అని భయం పడ్డా, 2-3 సార్లు భయం పడ్డాడు. పడి వచ్చిండు, ఒక రెండు వారం నేర్పియలే, పొద్దున అని చెప్పిన తీసేటప్పుడు కానీ బయట పారేసేది, తీసినప్పుడల్లా నేను బయట పారేసేది, అదే చేసేది.
దెబ్బలు తాకినప్పుడు ఏం చేయలేదు ఎట్లా? బాధ అనిపిస్తుంది కదా. ఎంతైనా ఒక్కడే కొడుకోదు బిడ్డ, ఎంతైనా నా వాళ్ళ ఫాదర్ అయినా ఇక్కడ ఉండడు, నేనే నేనే కదా చూసేది, బాధ అనిపిస్తుంది. వద్దు నాన్న చాలా సార్లు చెప్పిన, వద్దు డాడీ ఎందుకు ఇప్పుడే వద్దు, నువ్వు నేర్చుకునే రోజులు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడే వద్దు స్టడీ మీద పెట్టి నేను పోతాను చెప్పిన. కానీ వాడు ఇంటించుకోలేదు, నా మాట కూడా వద్దు మనకి పోతామని అంటే ఇక వాళ్ళకు వాళ్ళ డాడీకి చెప్పిన అట్లా పోతా అంటున్నాం, మరి ఆయన ఆలోచన ఎందుకు కాదంటారు, మనం ఎట్లా రానవానికి మనం నేర్చుకోలేదు, పిల్లలు నాన్న నేర్చుకోవాలి కదా, వాడు ఆనందం పడుతుండు, మనం తప్పదు ఇక నేర్చుకోవాలి, వాడు నేర్చుకోవడం మనకు కూడా సంతోషమే కదా అని ఇప్పించి వాడు నేర్చుకుంటాడు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ తో పాటు చదువు కూడా చదువు తీసుకుంటాడు, చదువు అంటే స్పీడ్ గానే ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు ఏదైనా. స్కూల్ నుండి ఏమన్నా హెల్పింగ్ ప్రోత్సాహక ఏమన్నా చేస్తారా విద్యం వాళ్ళు? అది చేస్తారు, సార్ చెప్తారు, మేము కూడా ఏదైనా ఉంటే మేము చేద్దామని సైలెంట్ అయిపోయింది. గవర్నమెంట్ తరఫున మన పిల్లల్ని మనం చూసుకోవాలి, ఏదైతే ఉంది వాడి ఆశయాన్ని మనం నిలబెడితేనే మన పేరెంట్స్ అయిపోతుంది. అట్లా అని వాడికి ఏది కావాలంటే అదే చెప్పిస్తున్నాం వాడు ఏదనుకుంటే అదే వాడు ఇష్టం. సో ఇది అఖిల్ వాళ్ళ ఫాదర్ గారు మరి మమ్మీ మాటల్లో, వాళ్ళు కూడా మేము కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతను ఎంత ఈ స్కేటింగ్ రంగంలో ఎంత ఎత్తైనా ఏమైనా ఆయనకు ప్రోత్సాహకంగా మేము ముందుంటాము. దాంతోపాటు అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మనసులో ఏముందో వారికి ప్రోత్సాహకంగా వాళ్ళకు ఏమైతే ఇష్టంగా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో అటువంటి వాటి మీద శ్రద్ధ చూపెట్టి వారిని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వారి మైండ్లో ఉన్న ఆశయాలను వారిని అనుగుణంగా తల్లిదండ్రులు తొలగించాలని ధారావత్ భీమా గారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.